వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే మిస్ అవుతుంది అని అనుకుంటున్నటువంటి ఈఓ సిడిపిఓ లక్ష్యాన్ని మళ్ళీ చేరుకునేందుకు ప్రిపరేషన్ ప్రారంభించాలి, లేదా ఇటీవల డిగ్రీ కంప్లీట్ అయ్యింది, ఈఓ సిడిపిఓ జాబ్ లక్ష్యం మాకుంది అనేటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి 2025 నోటిఫికేషన్లో జాబ్ సాధించేటువంటి లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేసేందుకోసం ఐకాన్ ఇండియా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ లేటెస్ట్ 2025కి సంబంధించిన బ్యాచ్ని ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా మీకు ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్లో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఈ కోచింగ్లో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్స్ని మీకు ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ఆఫ్లైన్ మోడ్లో కూడా అందించడం జరుగుతూ ఉంది. దీనికోసం మేము ఒక కోర్స్ని ప్రారంభించాం. ఇప్పటికే చాలామంది ఇందులో రిజిస్టర్ అవ్వడం జరిగింది. మీరు కూడా రిజిస్టర్ అయ్యి వెంటనే మీ ప్రిపరేషన్ని ప్రారంభించవచ్చు. మళ్ళీ చెప్తా ఉన్నాం, పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండింటిని కూడా మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతూ ఉంది మీరు రాయబోయేటువంటి ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్కి సంబంధించి. సో దీనికల్లా మీరు చేయవలసింది ఐకాన్ ఇండియా యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏమైనా క్వైరీస్ ఉంటే మేము క్రిందిస్తున్న నెంబర్ ద్వారా వివరాలను తెలుసుకొని మాట్లాడవచ్చు. ఇక మనం ఈ ఈఓ సిడిపిఓ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా అవసరం. ఎందుకు అని అంటే మొన్న జరిగినటువంటి ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్లో యావరేజ్గా 30 పైన కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. ఇందులో రిలేటెడ్ స్కీమ్స్ ఉన్నాయి, రిలేటెడ్ బడ్జెట్ టాపిక్స్ ఉన్నాయి. వీటినన్నింటిని కూడా మనం చదువుకోవాలి. అయితే ఇక్కడ దాదాపు ఒక 40 అంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ ఎకానమీ ప్లస్ స్కీమ్స్ రిలేటెడ్గా మాట్లాడితే ఒక 50 స్కోర్ 50 మార్క్స్ పేపర్ 1లో లేదా పేపర్ 2లో కలిపి మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది కరెంట్ ఇష్యూస్ తెలిస్తే. సో ఇలా కరెంట్ ఇష్యూస్ని తెలియజెప్తూ ఈ క్లాసెస్ని నిర్వహిస్తున్నాం. అయితే ఈ వీడియో ద్వారా ఈ కరెంట్ ఇష్యూస్ని ముఖ్యంగా బడ్జెట్, సోషియో ఎకనామిక్ సర్వేస్కి సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా ఫోకస్ చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇప్పుడు మనకి బడ్జెట్ 2025 అండ్ 26 అనేటువంటిది మన ఆర్థిక మంత్రి సెంట్రల్లో నిర్మలా సీతారామన్ గారు దీనికి సంబంధించి బడ్జెట్ని ప్రవేశపెట్టినారు. ఇప్పుడు ఈ బడ్జెట్ అనేది మీ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా మీకు చాలా కీలకం. అంటే మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ ఎప్పుడు వస్తుంది? 2026 ఫిబ్రవరి 1 కల్లా వస్తుంది. కానీ మనం ఏం భావిస్తూ ఉన్నాం, మనకి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది 2025లో. సో ఈ నోటిఫికేషన్లో బడ్జెట్ రిలేటెడ్ అంశాలను తెలుసుకుంటే మనం 5 మార్కుల పైన స్కోర్ చేయవచ్చు ఎక్స్క్లూజివ్గా బడ్జెట్ గురించి మాట్లాడితే. ఇందులో సోషియో ఎకనామిక్ సర్వే చదువుకోవాలి, బడ్జెట్ చదువుకోవాలి. సో ఇలా సోషియో ఎకనామిక్ బడ్జెట్ గురించి చదువుకోవాల్సి వచ్చినప్పుడు మనం బడ్జెట్లో ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేయాలి అనేటువంటిది ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడితే మీరు ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ కొన్ని ఉంటాయండి. సో బడ్జెట్కి సంబంధించి మీరు ముందుగా దేనిని గురించి మాట్లాడాలి అని అంటే మహిళా మరియు శిశు అభివృద్ధికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. ఈఓ అండ్ సిడిపిఓకి సంబంధించి మహిళా మరియు శిశు అభివృద్ధి అని అంటున్నాం. సో ఈ విభాగానికి సంబంధించి ఈ మంత్రిత్వ శాఖకి రిలేటెడ్గా మనకి బడ్జెట్ అలొకేషన్ అనేది జరిగింది. ఏం జరిగినాయి? బడ్జెట్ కేటాయింపులు అనేవి జరిగినాయి. ఈ కేటాయింపులను గురించి చాలా క్లియర్గా తెలుసుకోవాలి. సో ఈ కేటాయింపులలో మిషన్ శక్తి అంటే ఏంటి, దానికి ఎంత కేటాయించారు, అలాగే మిషన్ శక్తితో పాటు ఇంకా మనకు ఉన్నటువంటి ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, లేదా ఈ గర్భిణీ స్త్రీలకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ ఉమెన్కి సంబంధించినటువంటి ఇతర అంశాలు కావచ్చు, అలాగే స్త్రీలకి సంబంధించినటువంటి మహిళా రక్షణకి సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మహిళా మరియు శిశు అభివృద్ధికి సంబంధించిన కేటాయింపులలో కనబడతాయి. ఇంకా ముఖ్యంగా మహిళలకి సంబంధించి వ్యాపారం చేసుకునేందుకు కోసం ఈసారి ఎస్సీ ఎస్టీ మహిళలకి సంబంధించిన సాధికారత ఎంపవర్మెంట్ కోసం 2 కోట్ల చొప్పున వ్యాపారం కోసము కేటాయిస్తున్నాము అని చెప్పేసి కూడా బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఇగో ఇది దేనిలో భాగంగా ఇస్తూ ఉన్నారు, ఎవరికి ఇస్తూ ఉన్నారు, ఎంత ఇస్తున్నారు అనేటువంటి అంశాలు తెలియాలి. సో ఈ మహిళా మరియు శిశు అభివృద్ధిలో
ఏ స్కీమ్ ఉంది, ఏ స్కీమ్కి ఎంత కేటాయించారు అనేటువంటి అంశాలను మీరు తెలుసుకోవాలి. ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం మన క్లాసుల ద్వారా బోధిస్తూ ఉన్నాం మీకు. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈఓ సిడిపిఓ రిలేటెడ్గా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మరొక ముఖ్యమైనటువంటి విభాగం ఏంటి అని అంటే ఆరోగ్య మరియు కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు, కుటుంబ సంక్షేమం దీనినే మనం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని అంటాం. ఇగో ఇది కూడా ఒక మినిస్ట్రీ ఉంది. ఈ మినిస్ట్రీ ద్వారా ఆరోగ్యపరమైనటువంటి అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో అది చిన్నపిల్లల ఆరోగ్యం కావచ్చు, లేదా తల్లులకి సంబంధించిన ఆరోగ్యం కావచ్చు, లేదా మహిళలకి సంబంధించిన ఆరోగ్య అంశాలు కావచ్చు, వీరి కోసం ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, ఏ స్కీమ్స్ని తీసుకొస్తూ ఉన్నారు, పిల్లలకైతే టీకాల విషయంలో ఎలాంటి భద్రత తీసుకుంటా ఉన్నారు, అలాగే ఎంఎంఆర్ ఐఎంఆర్ మనం మాట్లాడుతాం. మనం మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, వీటిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలలో భాగంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి బడ్జెట్లో అప్డేట్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇగో ఈ విభాగాన్ని కూడా చాలా క్లియర్గా చదవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మూడవ అంశం వచ్చి మనం సామాజిక సాధికారత అని అంటాం. ఏమనంటాం? సామాజిక సాధికారత. ఇగో దీనిని సోషల్ జస్టిస్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఈ సామాజిక సాధికారతకి సంబంధించి సమాజంలో ఉన్నటువంటి వర్గాలు, ఆ వర్గాలకి సంబంధించిన సంక్షేమం, ఆ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు, ఆ పథకాల కోసం 2025-26లో కేటాయించినటువంటి బడ్జెట్లు ఏంటి అనేటువంటిది చాలా క్లియర్గా తెలియాలి. ఇక వీటన్నింటితో పాటు పథకాలు అని అంటున్నాం. నాలుగవ అంశం ఏంటి అని అంటే స్కీమ్స్, పథకాలు. ఇగో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పథకాలకి సంబంధించి కూడా మనకి వీటి రిలేటెడ్గా, అలాగే సమాజ సంక్షేమానికి రిలేటెడ్గా, హెల్త్కి రిలేటెడ్గా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి రిలేటెడ్గా కొన్ని స్కీమ్స్ అనేవి ప్రకటించబడతాయి. ఆ స్కీమ్స్ ఏంటో కూడా తెలియాలి. ఇగో ఈ అప్డేట్స్ తెలుసుకుంటే మీకు బడ్జెట్ 25-26 నుంచి ఒక్క బిట్టు కూడా మీ ఎగ్జామ్కి మిస్ అవ్వదండి. సో ఇలాంటి అన్ని అంశాలను కూడా ఎప్పటికప్పుడు మనం మన క్లాసెస్లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులకు అందిస్తూ ఉన్నాం. ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయినాయి. పేపర్ 1, పేపర్ 2కి ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్లోకి వచ్చేసారు. రేపు మీరు కూడా ప్రిపరేషన్ లేట్ అవుతుంది అని చెప్పేసి సఫర్ అవ్వకుండా వెంటనే మీకు నచ్చిన దగ్గర కోచింగ్ అవసరమైతే తీసుకొని ఎగ్జామ్స్ రాయాలి. వాటికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్స్ పొందాలి. చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ రాలే, ఎక్కడి నుంచి ఇస్తున్నారు క్వశ్చన్స్ అని చెప్పేసి. ఇగో ఇలా పేపర్లో వచ్చేటువంటి అంశాలు, వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు. అంటే సమకాలీనమైనటువంటి అంశాలలో కాంటెంపరీలో నీ నాలెడ్జ్ ఎలా ఉంది చెక్ చేస్తూ ఉన్నారు ఎగ్జామినర్. సో కాబట్టి ఇగో ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి అంశాలు నేర్చుకుంటే ఎక్స్క్లూజివ్గా ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులు మంచి స్కోర్ని పెంచుకోవడానికి రానున్న ఎగ్జామ్లో అవకాశం అనేది ఉన్నది. సో ఇలాంటి అన్ని అంశాలను మీకోసం మేము మా టీం వర్క్ చేసి మేము ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ అందిస్తున్నాము అని అంటే మన ఆన్లైన్ క్లాసెస్లో అందిస్తున్నాం. దీనికోసం ఈఓ సిడిపిఓ 2025 లైవ్ బ్యాచ్ ఉంది. అందులో జాయిన్ అయితే మీరు క్లాస్ లైవ్లోనైనా వినొచ్చు, ఆఫ్లైన్ అయినా వచ్చి వినొచ్చు. సో మీరు లేట్ అవ్వకుండా, ఆలస్యం చేయకుండా క్లాసెస్కి జాయిన్ అవ్వండి. మంచి కోచింగ్ని తీసుకొని, మంచి మెటీరియల్స్ని తీసుకొని, మంచి ఎగ్జామ్స్ని రాయడం ద్వారా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చాలా సులువుగా చేరుకోగలుగుతారు. సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఏమైనా క్వైరీస్ ఉంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.